వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్. హై ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? టెట్ ప్రిపరేషన్లో బాగా తలమునకలై ఆ టెట్ అనేటువంటి ఒక ఘట్టాన్ని దాటి మరి అసలు ఘట్టానికి రాబోతున్నాం. అదే మన పాలిటీ డిఎస్సి. మరి డిఎస్సి వస్తోంది, ప్రతిసారి ఆశ పెడుతుంది, చేయి జారిపోతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. పాత వాళ్ళేమో కొత్త వాళ్ళని ఒరే ఆ పిఐఈ ఉందిరా, అది 10 మార్కులంట, అది ఎలా చదవాలో అర్థం కావట్లేదు, సిలబస్ చూస్తే రాజ్యాంగానికి చెల్లిలా ఉంది, మరేమో మనకు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు తక్కువ టైం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు, ఎలా చదవాలి? అన్నిటికీ సమాధానమే ఈ వీడియో. శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ తీసుకొస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ వీడియో పూర్తిదాకా చూసి పిఐఈలో 10కి 10 తెచ్చుకుని ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మరి వీడియోలోకి వెళ్తున్నాను. సార్, అసలు పిఐఈలో మనకి ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 6 యూనిట్స్ ఉంటాయి. 10 మార్క్స్ చూడనా, మీరు ఏదైతే చూస్తున్నారో స్క్రీన్ మీద, దీన్ని గవర్నమెంట్ వారు ఇచ్చిన సిలబస్ తీసుకున్నాం. పార్ట్ 1 జీకే ఉంటుంది, పార్ట్ 2 పిఐఈ ఉంటుంది. అందులో 10 మార్క్స్కి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అసలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? విద్యా దృక్పథాలు. మాస్టారు, విద్యా దృక్పథాలు అంటే ఏంటి మాస్టారు? దాని గురించి ఏమన్నా చెప్పచ్చు కదా? ఏం లేదు, ఆలోచించే విధానాన్నే దృక్పథం అంటారు. ఇన్నాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరినైనా మనం చదువుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏరా బాబు ఏంటి నీవు ఎందుకు చదువుకుంటున్నావు అంటే ఏం చెప్తాడు? జ్ఞానం గురించి. తొక్కేం కాదు, జ్ఞానమా? నువ్వు గనక ఈ ఉద్యోగం రాదు అంటే ఎవడన్నా చదువుతాడా? అంటే మన యొక్క దృక్పథం ఉద్యోగం. ఇంటికాడ ఖాళీగా కూర్చున్న ఒక ఆవిడ ఉంది, ఆవిడ చదువుతోంది. ఆవిడ ఎందుకు చదువుతుంది? విరామ కాలాన్ని సద్వినియోగం గురించి చదువుకుంటుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన వయసు 80 కానీ చదువుతున్నాడు. విరామకాల సద్వినియోగంతో పాటు జ్ఞాన సంపాదన. అంటే ఒక్కొక్కళ్ళకి విద్య అనేది ఒక్కోలా కనబడుతుంది. అది స్కూల్కి వెళ్ళే నీకు, రేపు జాబు తెచ్చుకుని స్కూల్కి వెళ్ళే నీకు ఎలా కనబడుతుంది విద్య అనేది చెప్పడానికి ఇది ఉంది. ఇందులో మొట్టమొదటి దినాన హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. విద్యా చరిత్ర అనేటువంటి తెలుగు పేరుతో చెప్తాం. చాలా ముఖ్యమైనటువంటిది, ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉండే ఏరియాగా చెప్పచ్చు మనం దీన్ని. గుడ్. ఏంటి సార్? డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ వేదిక్ టు ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ అంటే ఏంటి మాస్టారు? చూద్దాం. ప్రీ వేదిక్ అనగా వేద విద్యని చెప్తాము, తర్వాత బౌద్ధ విద్యని చెప్తాము, తర్వాత ఇస్లాం విద్యని చెప్తాము, తర్వాత మిషనరీ విద్యని చెప్తాము. మరి మిషనరీ విద్య అనగా ఆంగ్లేయులు వచ్చారు, పరిపాలించడం మొదలుపెట్టారు. ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ అంటే అక్కడ ఉన్నవన్నీ చూస్తాం. వేద విద్య ఎలా ఉంది, బౌద్ధ విద్య ఎలా ఉంది అక్కడ చూడాలి. చూడండి, వేద బౌద్ధ ఇస్లాం మిషనరీ విద్యల్లో ఎలా అడుగుతాడు? ఇక్కడ ఈ 4టికి ఒక కామన్ టేబుల్ రావాలి. ఎగ్జాంపుల్, వేద విద్యలో విద్యా ప్రారంభ వయస్సు ఎంత? 5. బౌద్ధ విద్యలో 8. ఇస్లాం విద్యలో 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. మిషనరీ విద్యలో అంటే ప్రస్తుతం మంది మిషనరీ విద్య అని అనుకోవాలి, ఇంకా దాన్నే కాపీ. 6 సంవత్సరాలకి పిల్లవాడు 1వ తరగతి చేరాలనుకుంటాడు. వేద విద్యలో గురువునే ఉన్నారు వజ్జ. బౌద్ధ విద్యలో ఏమన్నారు? ఆచార్య లేదా సన్యాసి. ఇస్లాం విద్యలో మౌల్వి. మిషనరీ టీచర్. అలాగే ఇంకోటి తీసుకుందాం. వేద విద్యలో విద్యా ప్రారంభోత్సవం, ఉపనయనం. బౌద్ధంలో పబ్బజ్ ప్రతిజ్ఞ. ఇస్లాంలో బిస్మిల్లా అని పురుషులకి, జార్ఫీమాని అని స్త్రీలకి. మిషనరీలో కనుమరుగైపోయింది. ఇలా చాప్టర్లన్నింటినీ ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తే ఈజీగా బిట్ వస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూడబోతున్న రెండవది, రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషనల్ కమిటీస్, ఎడ్యుకేషన్ కమిషన్స్, ఎడ్యుకేషనల్ పాలసీస్ డ్యూరింగ్ ప్రీ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ అండ్ దేర్ కాంప్లికేషన్స్. ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. ఎప్పటి నుంచి? దాదాపుగా చాలా విషయాల నుంచి మాట్లాడుకోవాలి. ఎలా చెప్పచ్చు అంటే 1498లో వాస్కోడి గామా వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే, మరి బ్రిటిష్ వారు మొట్టమొదటిగా ₹1,00,000 ఇచ్చింది ఎప్పుడు? 1813. 10 లక్షలు ఇచ్చింది ఎప్పుడు? 1833. మరి మెకాలే వచ్చి ఇంగ్లీష్ భాషను ఇచ్చింది ఎప్పుడు? 1835. 1850లో లార్డ్ డల్హౌసీ స్త్రీ విద్యనివ్వడం. 1854 వుడ్స్ అనేటువంటి వ్యక్తి ఒక డిస్పాచ్ని తీసుకురావడం. 1857 సిపాయిల తిరుగుబాటు వల్ల మరి ఈస్ట్ ఇండియా అధికారాలన్నీ రాణికి అప్పచెప్పడం. 1860లో స్టాన్లీ కమిటీ వచ్చి వుడ్స్ డబ్బులన్నీ వేస్ట్ చేశాడని చెప్పడం. 1871లో మేయో సంస్కరణలు వచ్చి
విద్యని కేంద్రం నుంచి రాష్ట్రాలకు అప్పజెప్పడం, 1878 నుంచి జనరల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ ఏర్పడడం, వారు 1882లో హంటర్ కమిషన్ని పంపించడం, 1887లో పాఠ్యపుస్తకాల మూల్యాంకన కమిటీ రావడం, అంతా ఇక్కడే చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇలా 1947 దాకా వచ్చిన కమిటీలు చూసుకోవాలి. ఆ తర్వాత 1948 నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్టు సుమారుగా 2025 దాకా విద్యలో వచ్చిన కమిటీలన్నింటినీ ఒక దగ్గర ఉంచాలి. హార్ట్ ఆఫ్ ది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎవరైతే దీన్ని గట్టిగా చదువుతాడో వాళ్ళకు మాత్రమే వస్తుంది. చదివే విధానం ఉంటుంది, ఏదో అడ్డదిడ్డంగా బట్టి పట్టేశానంటే కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను. 82 హంటర్ కమిషన్ ఎలా చదవాలి, కమిషన్ ఎందుకన్నారు, ఆ కమిషన్లో సభ్యులు ఎంతమంది, ఆ కమిషన్ మెయిన్గా ఎందుకు వచ్చింది, ఇలా చదువుకుంటే చాలా సింపుల్. చరిత్రతో కలగలిసి చదవాలి తప్ప ఏదో ముక్కి మూలికి చదువుతానంటే కుదరదు. మరి ఇది హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, విద్యా చరిత్ర. ఇక రెండవది కనుక చూస్తే కాస్త లాస్ట్ టైం నుంచే తీసుకొచ్చింది ఫిలసాఫికల్ డైమెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే అసలు విద్యా ప్రక్రియలు ఏంటి అంటున్నాడు. విద్యా ప్రక్రియ నేత విద్య, అనీత విద్య, యాదృచ్ఛిక విద్యలు అంటే ఏంటో చెప్పమంటున్నాడు. యూనిపోలార్, బైపోలార్ అండ్ ట్రైపోలార్ అంటే ఏకధ్రువ ప్రక్రియ, ఉపాధ్యాయ కేంద్రీకృత. ద్విధ్రువ ప్రక్రియ, ఉపాధ్యాయుడు విద్యార్థి ఉంటాడు. త్రిధ్రువ ప్రక్రియ, విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజం ఉంటాడు. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఆఫ్ దేర్ సిగ్నిఫికెన్స్. అంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నాడు నీత విద్య, బయట నేర్చుకుంటున్నాడు అనీత విద్య, జీవితంతో పాటు నేర్చుకుంటున్నాడు యాదృచ్ఛిక విద్య. విద్యా రకాలకు కనుక ఇప్పుడు మనం చెప్పాలి. ఇందులోనే రెండవది ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ఏరియా ఎడ్యుకేషనల్ థింకర్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారో చూడాలి. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గీజుభాయ్ బదేకా, ప్లేటో, అరిస్టాటిల్, రూసో, ఫ్రోబెల్, జాన్ డ్యూయి, మాంటిస్సోరీ. సరే వీళ్ళందరినీ ఎలా చదవాలి, సింగిల్ టేబుల్లో చదవచ్చు. ఎలా, సింపుల్. చూడు, వీళ్ళందరికీ జన్మదినం ఉంటుందిగా, పుట్టిన తేదీ, వీళ్ళందరికీ ముద్దు పేర్లు ఉంటాయిగా, ముద్దు పేర్లు ఒక చాట్లో రాయాలి. వీళ్ళు రాసిన పుస్తకాలు ఉంటాయా, రాయాలి. వీరి విద్యా లక్ష్యం ఒక దగ్గర రాయాలి. ఎగ్జాంపుల్, స్వామి వివేకానంద విద్యా లక్ష్యం ఆధ్యాత్మికం, మహాత్మా గాంధీ యొక్క విద్యాతత్వం అహింస, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విద్యా లక్ష్యం అందరికీ విద్య, జిడ్డు కృష్ణమూర్తి ఎవరికి ఎవరు గురువు లేదు, ఎవరికి ఎవరు శిష్యుడు కాదు, అంటే స్వతహాగా నేర్చుకో అంటాడు. గీజుభాయ్ బదేకా, ఈయన చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఫ్రోబెల్, మాంటిస్సోరీ భావనలకు వచ్చి దక్షిణామూర్తి అనే స్కూల్ పెట్టాడు. ప్లేటో సుఖదుఖాలు సమానంగా ఉంచాలంటాడు. అరిస్టాటిల్ బలమైన మనస్సులోకి బలమైన మనస్సును ప్రవేశపెట్టడం అంటాడు. రూసో గో బ్యాక్ టు నేచర్ అంటాడు. జాన్ డ్యూయి శిశుకేంద్రీకృత విద్య అంటాడు. మాంటిస్సోరీ మానసిక వైకల్యం కలిగిన పిల్లల గురించి ఇలా ఒక టేబుల్, అన్ని పేర్లు ఉన్నాయా, కరెక్ట్గా ఒక్క టేబుల్ వేసామా జిగ్గుమనిపోద్దంతే. కానీ చదివే పద్ధతి అది. తర్వాత మూడవది ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, కమిట్మెంట్ టు ద ప్రొఫెషనల్ లెర్నర్ అండ్ సొసైటీ. ఏంటి సార్, టీచర్కి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి. నేను చెప్తున్న నేను మీకు మెంటర్ని, అంటే నువ్వు ఎలా చదవాలో చెప్తాను తప్ప దగ్గర కూర్చోబెట్టి చదివించను. నీకు నాకు పరిచయం రోజుల్లో ఉంటుంది, చెప్తాను వెళ్ళిపోతాను. కానీ రేపు పొద్దున్న ముందు కూర్చునేటువంటి వాడు నీకు రోజుల్లో కాదు సంవత్సరాల పాటు నీతో ఉంటాడు. కాబట్టి వాడు నిన్ను చూసి తయారవుతాడు. అందుకు నువ్వు మూతికి లిప్స్టిక్లు వేసుకుని జీన్స్ సింపేసుకుని సొక్కాలు సింపేసుకుని యో 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 అన్నావు అనుకో, ఆడు కూడా యో 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 అంటాడు. కాదు, ఒక ప్రొఫెషనల్ కండక్ట్ ఉండాలి. మన వస్త్రధారణ, మనం మాట్లాడే తీరు, తీసుకునే ఆహార్యం, చెప్పే పద్ధతి, భాష, వ్యాకరణం అన్నిటి కూడా ఉంటుంది. అదే ప్రొఫెషనల్ కండక్ట్ ఆఫ్ టీచర్స్. నెంబర్ 4 క్రిటికల్ అండర్స్టాండింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది నాలెడ్జ్ అండ్ స్కిల్. చూడాలి, ఇక్కడ జ్ఞానానికి నైపుణ్యానికి తేడా ఏంటి తెలుసుకో. నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్, అసలు జ్ఞానం అంటే ఏంటి, సమాచారం అంటే ఏంటి. టీచింగ్ అండ్ ట్రైనింగ్, అసలు శిక్షణ ఏముంది, వృత్తిపూర్వ శిక్షణ, వృత్యంతర శిక్షణ అంతా కూడా చెప్పంటున్నాడు. థియరీ ఆఫ్ నాలెడ్జ్,
అంటే జ్ఞాన సిద్ధాంతం గురించి చెప్పమంటున్నాడు. ఇదంతా సెకండ్ది ఫిలాసాఫికల్. థర్డ్ వన్ సోషియలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేటి విద్యా వ్యవస్థని త్రిధ్రువ ప్రక్రియ అంటాం. ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం. మరి సమాజం గురించి తెలుసుకోవాలి కదా. ఇదిగో సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. హోమ్ ఇల్లు ఎలా ఉండాలి, పీర్ గ్రూప్ సమవయస్కులు ఎలా ఉండాలి, స్కూల్ పాఠశాల ఎలా ఉండాలి, కమ్యూనిటీ సమాజం ఎలా ఉండాలో చెప్తున్నాడు. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. ఇవాళ ఒక మాట, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇవాళ నోటికొచ్చిన ప్రతి నా కొడుకు రాజ్యాంగం గురించి తప్పుగా మాట్లాడడమే. మీకేం తెలుసు? భారతదేశంలో 33,000 కులాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ సమాధానం చెప్పబట్టే పుస్తకం సైజు అంత వచ్చింది. రిజర్వేషన్ ఇస్తుంటే ఒకటికి బాధ, ఇవ్వకపోతే ఇంకొకటికి బాధ. వీళ్ళిద్దరూ రోడ్డెక్కి కొట్టుకోవడం ఎందుకు? స్కూల్లో నువ్వు ఈ డెమోక్రసీ గురించి మాట్లాడకపోవడం. స్కూల్లో పాఠ్యపుస్తకాలు పట్టుకుని వాటి గురించి చెప్పేసి పిల్లవాడిని ఏదో బాగుపరుస్తున్నారని పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది టీచర్లు. ఏంటి అసలు స్కూల్లో రేపొద్దున సమాజంలో వాడు ఎలా బతకాలో చెప్పాలి. చెప్పు, ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చావు, ఎందుకు రిజర్వేషన్లు కొంతమందికి ఇవ్వలేదు అనేది చెప్తే స్కూల్లో రేపొద్దున వాళ్ళు రోడ్డెక్కి దెబ్బలాడుకోరు. కాబట్టి ఆ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. స్త్రీలకు ఎందుకు ప్రత్యేక అవకాశాలు, ఎస్టీ ఎస్సీలకు ఎందుకు ప్రత్యేక అవకాశాలు, మైనార్టీలకు ఎందుకు ప్రత్యేక అవకాశాలు ఇచ్చామో చెప్పాలి. అదే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. నెంబర్ 3 ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి? ఇవాళ ఒక సగటు మానవుడు తన 2 పిల్లల్ని 3,000 రూపాయలు ఫీజు కట్టి స్కూల్లో జాయిన్ చేస్తున్నాడు. అనగా 6,000 రూపాయలు వాడి యొక్క పిల్లలకి అయిపోతుంది. చూడండి ఎంత విచిత్రమైన విధానమో చెప్తాను. ఇదిగో వ్యక్తి, వీడు డిఎస్సి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వీడికి 30 వచ్చాయి. ఇక సమాజం కొసులు అడుగుతుంది, పెళ్ళవుదా పెళ్ళవుదా పెళ్ళవుదా. వాళ్ళకి పెళ్ళవ్వాలని చూపించాలని కామెంట్ చేసుకున్నాడు. అప్పుడు కాడి నుంచి రెండో ప్రశ్న, పిల్లలేరి 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 వచ్చాడు కొడుకు లేదా కూతురు. మళ్ళీ రెండో క్వశ్చన్, తోడుకు తోడలేదా ఈడు ఊరుకుంటాడో తోడేసాడు. మొత్తం 4. వీళ్ళని పోషించడానికి ఒక ప్రైవేట్ స్కూల్లో 15,000 రూపాయలతోటి ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు వీడి యొక్క ఈ ఇంటి పెద్ద యొక్క ప్రగాఢ విశ్వాసం, వీడు తెలుగు మీడియంలో చదివాడు కాబట్టి నాశనం అయిపోయాడని, తన పిల్లలు ఎలాగైనా ఇంగ్లీష్ మీడియం చదవాలని వీళ్ళని ఇంగ్లీష్ మీడియంలో వేస్తాడు. అనగా ఒక్కొక్కరికి నెలకి 3,000 రూపాయలు లేకుండా ఏ ప్రైవేట్ స్కూలు లేదు. 10 నెలలు వెళ్తున్నారు, 30,000, 3,000 నెలకి. ఓకేనా? 6,000 ఖర్చు పెట్టాడు. వీళ్ళకి తిండికి అంటే వీళ్ళ స్కూల్కి వెళ్ళడానికి టైలకి, సాక్స్లకి, షూలకి, తోటకూర కట్ట, పుస్తకాలకు 1,000 తక్కువ. చాలా చిన్న స్కూల్ వేశాను నేను. వీడు గ్యారంటీగా అద్దెంట్లో ఉంటాడు. ఒక 5,000. రోగాలకి, రొచ్చులకి, శివుళ్ళకి, విరోచనాలకి ఇంకో 3,000. 15,000 రూపాయలు అయిపోయినాయి. తిండి తినలేదు. మరి తిండి తినలేదు కదా, అప్పు చేయాలి. 10,000 అప్పు, సంవత్సరానికి 1,20,000, వడ్డీతో 150. 1,50,000 రూపాయలు సంవత్సరానికి అప్పు చేశాడు. ఇప్పుడు ఈ 1,50,000 రూపాయలు 5 సంవత్సరాలకి 7,50,000 అవుతుంది. 10 సంవత్సరాలకి 15 లక్షలు అవుతుంది. మీ ఇంట్లో, నా ఇంట్లో, మధ్యతరగతి ప్రతి కుటుంబం ఇంట్లో అప్పులు ఎందుకు ఉన్నాయంటే ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపించడం. కాదంటారా? మరి ఎందుకు పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళకి? ఏదో వస్తుందని. ఇక్కడ కూర్చుని చదువుతున్న నువ్వు చెప్పగలవా పాఠం? ముక్కి మూలుగు పాస్ అయిన వాళ్ళు చెప్పగలరు, నువ్వు చెప్పగలవు. మరి ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో డబ్బు ఎంత మేజర్ రోల్ పోషిస్తుందో చూసుకోండి. మరి జెండర్. మరి ఏంటి సార్ జెండర్ అంటున్నాడు? ఒక స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం అనకుండా, నాట్ ఏ జెండర్ ఈక్వాలిటీ. స్త్రీ పురుష సమానత్వం అని ఎందుకంటాం? ఎవరు గొప్ప? మొగుడు తాగుతున్నాడు కదా ఇంకడు కూడా పెళ్ళం తాగాల? ఇదే జెండర్ ఈక్వాలిటీ కాదు. తాగుతున్న మొగుడిని పటాపటా 2 పీకి కూర్చోబెట్టి సంసారాన్ని చక్కదిద్దుకునేది స్త్రీ. స్త్రీ సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నాడు. చెప్పాలి. స్కూల్లో నువ్వు ఆడపిల్ల గురించి చెప్తే, ఆ ఆడపిల్ల గొప్పతనం గురించి చెప్తే వాడు రోడ్డెక్కి ఏ ఆడపిల్లని ఏమి అండు. అది నువ్వు చెప్పాలి. నువ్వు కిరణ్జన సమయకుడి చెప్తా, నేను అశోకుడు చెట్లు నాటాడని చెప్తా, అవి చెప్పడానికి చాలామంది ఉన్నారు. రియల్ ఎడ్యుకేషన్ చెప్పమని చెప్తోంది మన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. నెంబర్ 5 కమ్యూనిటీ డెవలప్మెంట్. మనిషి సంఘజీవి, పక్కన తోడు లేకుండా క్షణం కూడా బతకలేడు. కాబట్టి కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి చెప్పమంటున్నాడు. ఇక తర్వాత వస్తున్నటువంటిది
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. ఇది పూర్తిగా సైకాలజీ పాటలాన దీనికి విశ్లేషణ మరి మన శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ నుంచి మరి నెక్స్ట్ వీడియో వస్తుంది. అందులో సైకాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి కూడా చెప్తారు. నెక్స్ట్ మరి మనం చూస్తున్నటువంటిది ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్. మొట్టమొదటిది టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్. ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించమంటున్నాడు. వెళ్ళిపోయి తొంభేసేసి పాఠం చెప్పేసి సాయంత్రానికి వచ్చేసి నీ చీటీ పాటలు చూసుకుని నీవన్నీ చూసుకోవడం కాదు. టీచర్ ప్రొఫెషన్ అనేటువంటిది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడం అంటే ఏంటో చెప్పమంటున్నాడు. ఫేజెస్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్. వృత్తి పూర్వ విద్య బీఈడి ఎలా చేసావు, వృత్యంతర విద్య వచ్చిన తర్వాత ఎలాంటి విద్య తీసుకున్నావు, వృత్తి పూర్వ వృత్యంతర విద్య అంటున్నాడు. అప్రోచెస్ టు ద ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కన్వెన్షనల్ ఫేస్ టు ఫేస్, డిస్టెన్స్, ఆన్లైన్, స్కూల్ బేస్డ్, యాక్షన్ రీసెర్చ్, ప్రొఫెషనల్ లెర్నింగ్, కమిటీస్, సెల్ఫ్ ఇనిషియేట్ లెర్నింగ్, కంటిన్యూస్ ప్రొసెషన్ అండ్ డెవలప్మెంట్. ఉపాధ్యాయుడు వృత్తిపరంగా ఎలా ఎదగాలి అనేటువంటి విషయం గురించి ఇక్కడ చెప్తున్నాడు. NCF 2005, NCFTE 2009, NCFCE 2023. NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సిలబస్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. NCFTE నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టీచర్స్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్య ఎలా ఉండాలో 2009లో వచ్చింది చెప్తున్నాడు. నేషనల్ ఫ్రేమ్వర్క్ SE స్కూల్ ఎడ్యుకేషన్ అది ఎలా ఉండాలో చెప్తున్నాడు 2023. టీచర్ అటానమీ అండ్ అకౌంటబిలిటీ, అసలు అతని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇన్స్టిట్యూషన్ రిలేటింగ్ ద టీచర్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్, NCERT, NCTA, RIC, SCERT, IASC, CTE, డైట్ అనే సంస్థల పుట్టుపూర్వోత్తాలు సింగిల్ టేబుల్తో లేపేయచ్చు. అన్ని సంస్థలు ఎప్పుడు వచ్చాయి, ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి, ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడున్నాయి, ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు, వాటి యొక్క విధులు ఎవరు అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. పర్యావరణాన్ని చాలా దెబ్బతీస్తున్నాం కాబట్టి పర్యావరణం గురించి చెప్పమంటున్నాడు. పాపులేషన్ ఎడ్యుకేషన్, భారతదేశంలో ఏది ఆగినా ఆకపోయినా జనాభా పెరగతా ఉంటుంది. మరి ఆ పెరగడం అనేటువంటిది వనరుల తరగడం కూడా అవుతుంది. దాని గురించి పిల్లలకు చెప్పు. అడోలసెన్స్ ఎడ్యుకేషన్, 9-10 తరగతుల పిల్లలు ఉన్నారంటే వాళ్ళు అసలు ఏ మాట వినరు, విన్నట్టు యాక్ట్ చేస్తారు. వాళ్ళకి తప్పు ఒప్పులు చెప్పాలి. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య అంటే ఏంటి మాస్టారు, ఎప్పుడైనా సరే పిల్లలు వైకల్యం కలిగిన పిల్లల్ని మామూలు పిల్లలతో కలిపి చెప్పాలి. అదే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇన్ ద కాంటెక్ట్స్ ఆఫ్ LPG, PV నరసింహారావు గారు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే 3 ముఖ్యమైనటువంటి విషయాల్ని 1991లో ఆర్థిక సంస్కరణ పేరుతో తెచ్చారు. వాటి గురించి చెప్పన్నాడు. వాల్యూ ఎడ్యుకేషన్, విలువలు విద్య, ఏది చేసినా విలువలు ఉండాలి, ఆ విలువల గురించి చెప్పంటున్నాడు. హెల్త్ అండ్ వెల్బీయింగ్, పోషణ విద్య, తినడం గురించి, యోగా, ఆటలు, వాటి గురించి చెప్పంటున్నాడు. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటే అసలు ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కొద్దిగా కంప్యూటరు, వాటి గురించి కూడా చెప్పమంటున్నాడు. కంటిన్యూషనల్ ప్రొవిజన్ రిలవెంట్ టు ద ఎడ్యుకేషన్ అంటే చట్టాలు, హక్కులు. RTE 2009 విద్యా హక్కు చట్టం, చైల్డ్ రైట్స్ బాలల హక్కులు, హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు, PWD యాక్ట్ 2016 పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 2016 వాటి గురించి క్లియర్గా చెప్పమంటున్నాడు. ఇవన్నీ కూడా సమకాలీన అంశాలు అనే పేరుతో మనకి దొరుకుతూ ఉంటాయి. గుడ్. ఇది టోటల్ సిలబస్. సార్ సిలబస్లో ఉన్నటువంటి విషయాలు అయితే మాకు అర్థమయ్యాయి. దీనికి మేమేం చదవాలి? మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడూ కూడా DSC అంటే అకాడమీ బుక్స్, అకాడమీ బుక్స్ అంటే DSC. కాబట్టి ఇవి కాకుండా నువ్వు తొక్కలో మార్కెట్లో ఉన్న పుస్తకాలు పట్టుకున్నావా నీ గొయ్యి నువ్వు తీసుకున్నట్టే. నరేష్ రాసిన బుక్కే వచ్చింది, తీసి అవతల పడేయ్. ఎందుకంటే మేమందరం అందులోంచే రాయాలి. అందులోంచి రాసి దాన్ని ఏదో ఇంత రాజ్యాంగం చేస్తే నువ్వెలా చదువుతావు? చదివేది స్పష్టంగా అకాడమీ బుక్లో ఉండాలి. ఆ అకాడమీ బుక్లు ఏంటి సార్? తెలుగు అకాడమీ వాళ్ళు విద్యా దృక్పథాలు అని తెలంగాణ రాష్ట్రంలో ఒక బుక్ని రిలీజ్ చేశారు. అది రెడ్ కలర్ ప్రింట్తో ఉంటుంది, రెడ్ కలర్ అట్టతో. అందులో 85% కవర్ అయ్యింది. కాబట్టి ఆ బుక్ చదవండి. రెండవది, డిఎడ్ వాళ్ళ దగ్గర వర్ధమాన భారతదేశంలో విద్య అనే బుక్ ఉంటుంది.
మరి బిఈడి వాళ్ళు కూడా ఆ బుక్ని సేకరించాల్సిందిగా మనవి. ఆ వర్ధమాన భారతదేశం విద్యలో ఇంకో 10% ఉంది కాబట్టి అది మనకి బాగా సరిపోతుంది. డిఈడి వాళ్ళ దగ్గరే సమ్మిళిత విద్య అనే ఒక పుస్తకం ఉంటుంది, ఇందులో కూడా ఇంకొక 10% ఉంది. మొత్తానికి ఈ 3 పుస్తకాలు నీకు చక్కగా ప్రతిదీ కూలంకషంగా చెప్తాయి. అంతే, ఇంకేమొద్దు, ఇంకా బయట పుస్తకాలే వద్దు కాబట్టి ఇది సరిపోతుంది. ఇక శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్లోనే మీరు కోచింగ్ ఎందుకు తీసుకోవాలి అంటే మేము ఈ 3 పుస్తకాల నుంచే చేసిన మెటీరియల్ మీకు ఇవ్వబడుతుంది. ఆ పుస్తకాల్లో ఉన్న పాఠాలేమి చెప్పబడతాయి. కాబట్టి లాస్ట్ టైం మా విద్యార్థులు సెలక్షన్ అయినటువంటి వాళ్ళు 10కి 9 దాకా తెచ్చుకున్నారు. 2 అనాలిసిస్ క్వశ్చన్లు అవి మీ యొక్క బాధ్యతవి కాబట్టి పర్స్పెక్టివ్స్లో ఈజీగా తెచ్చుకోవచ్చు 100%. ఓకేనండి, ఇది పూర్తి స్థాయి సిలబస్ విశ్లేషణ. మరి ఇక ఈ సిలబస్లో మనం ఏమి చదవాలి ఏమి చదవకూడదు అనే విషయం ఇప్పుడు వద్దు. ఎందుకు, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, మనకు చక్కగా టైం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా సిలబస్ని క్షుణ్ణంగా చదవండి. శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్లు మెట్లు ఎక్కుతున్నావు అంటే నువ్వు నీ యొక్క పాఠశాల గడప మెట్లు ఎక్కుతున్నట్టే. నువ్వు ఆ దృఢ సంకల్పంతో రా, దాన్ని పూర్తి చేసి పంపించే బాధ్యత మాది. హాయ్ ఛాంపియన్స్, వెల్కమ్ టు అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్. మరి కానీ అసలు లాంగ్ టర్మ్కి వెళ్తే ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్ ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలతోటి ఇవాళ మీ ముందుకు వచ్చాను. మరి ఆ అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ మీలాగా లాంగ్ టర్మ్ చదవాలనుకుంటున్నటువంటి పిల్లల గురించి తీసుకొస్తున్న అతి వినూత్నమైన కార్యక్రమం మీ ముందుకు రాబోతుంది. ఏంటి సార్, చూడండి, తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ప్రీవియస్ ర్యాంకర్స్, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలతో కూడా అనితర సాధ్యమైన రిజల్ట్స్ సాధించినటువంటి సంస్థ మన శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్. మరి ఏంటి సార్ స్పెషాలిటీ, చూడండి, తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే దాని నిర్వచనం ఒకప్పుడు ఒకలా ఉండేదేమో, కానీ ఇక్కడ మేము ఇస్తున్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత మీరే దిస్ ఈజ్ ద బెస్ట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అని మీరు అనుకుంటున్నారు. సార్ ఎప్పుడు సార్, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం రోజున స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఉపాధ్యాయ దినోత్సవానికి నువ్వు నీ స్కూల్లో ఉండడమే మా లక్ష్యం. శుక్రవారం సాయంత్రం 4:45కి బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి సార్ మరి మన కోచింగ్ యొక్క స్పెషాలిటీస్ అంటే చూడనా, ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్కి ప్రతి బ్యాచ్కి 60 మందిని మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకు, మందల కింద పెట్టేసి బోర్డు కూడా కనబడకుండా చేసే టీచింగ్ పద్ధతి మాకు కాదు. 60 మంది, నాణ్యతే ప్రధాన ఆయుధంగా మేము తీసుకుంటున్నాం. మరి ఇందులో మహిళలకి పురుషులకి వేరువేరుగా బ్యాచెస్ ఉంటున్నాయి. మరి ప్రతి ఒక్కరూ ఎస్జిటి ఉద్యోగంతో ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ముఖ్య లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, డిఎస్సి అప్ టు డిఎస్సి కోచింగ్ వరకు బ్యాచ్కి 20,000 రూపాయలు. సార్ 20,000 అంటే కాస్త ఎక్కువేమో. అప్ టు డిఎస్సి కోచింగ్ అంటే ఏంటి సార్, చూడనా, మన అప్ టు డిఎస్ కోచింగ్ అనేటువంటి దానికి సంబంధించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది, అంటే మొదటి 6 నెలల్లో 7 నెలల్లో మనం తప్పనిసరిగా క్లాస్ బుక్ వైజ్గా సైకాలజీ, పిఐఈ, కంటెంటు, మెథడాలజీ, జీకే అన్నీ పూర్తి చేసుకుంటాం. మరి మామూలుగా అయితే ఇది పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. మరి డిఎస్సి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకని రివిజన్ బ్యాచ్లో ఉంటారు మీరు. అంటే ఆ 20,000 ఫీజుతోటే రెగ్యులర్ బ్యాచ్తో పాటు రివిజన్ బ్యాచ్లో ఉంటారు. రివిజన్ బ్యాచ్లో ఏం చేస్తారు సార్, డైలీ చదివించడం, ఎగ్జామ్ వరకు చదివించడం. ఆ ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయి, స్టేజ్ 1 చాప్టర్ వైజ్ టెస్ట్, బయాలజీ చాప్టర్ వైజ్, కెమిస్ట్రీ చాప్టర్ వైజ్, ఫిజిక్స్ చాప్టర్ వైజ్, అలా ప్రతి టాపిక్ని చాప్టర్ వైజ్గా కంప్లీట్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్ స్టేజ్ 2 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెథడాలజీలోకి వెళ్తాం. దెన్ ఆఫ్టర్ స్టేజ్ నెంబర్ 3 డివిజనల్ టెస్ట్, అన్నీ కలిపితే నువ్వు రాయగలుగుతున్నావా లేదా, స్టేజ్ 3కి వెళ్తాం. స్టేజ్ 4 ఫైనల్గా ఫుల్ గ్రాండ్ టెస్ట్ చేసుకుంటాం. అందులో నువ్వు 100% విజయం సాధించేలా నీ లోటుపాట్లన్నీ ఈ 4 దశల్లో కూడా ఫిల్టర్ అవుతూ ఉంటాయి. సార్ మరి మేము ఏమైనా ఆఫర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. చూడండి, కృష్ణా జిల్లా గవర్నమెంట్ డైట్ అంగలూరు పామర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ సొంత క్యాంపస్. అది గవర్నమెంట్ డైట్ అంగలూరుకి ప్రశాంతమైన పల్లె వాతావరణంలో రెసిడెన్షియల్. సార్ మరి రెసిడెన్షియల్ అంటున్నారు ఎలా, చూడనా, హాస్టల్ ఫీజు ప్రతి ఒక్కరూ చెల్లించాలి. మహిళలకు 5,600, పురుషులకు 5,800.
100% నాణ్యతతో కూడినటువంటి విషయం. ఇక ఫీజు రాయితీల విషయానికి వస్తే టీజీ టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫీజులో తగ్గింపు ఉంది. 140 మార్కులు ఆపై వచ్చిన వారికి ఫ్రీ కోచింగ్, ఫ్రీ రివిజన్ బ్యాచ్. చూడనా, 140 మార్క్స్ దాటితే 130 వచ్చిన వారికి 60, 120, 50, 110, 40, 100, 20. ఇది మేము తీసుకుంటున్నటువంటి విద్యార్థుల డాటా. ఎందుకు సార్? నాణ్యతే ప్రమాణంగా ఉంటాం, నాణ్యతతోనే బోధిస్తాం కాబట్టి 100% ఉద్యోగానికి నువ్వు దగ్గరగా వెళ్తావు. అయితే సార్ కోచింగ్ వచ్చేటప్పుడు మేము ఏం తీసుకురావాలి అనేటువంటి విషయానికి వస్తే చూడనా, గర్ల్స్ అయితే హాస్టల్స్లో మాత్రమే ఉండాలి, శ్రీ ప్రజ్ఞ వారి హాస్టల్లోనే. ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటున్న తల్లిదండ్రులు మా దగ్గరికి పంపిస్తున్నారు కాబట్టి బయట పరిస్థితుల దృష్ట్యా గర్ల్స్ హాస్టల్లోనే ఉండాలి. బాయ్స్ అనేటువంటి వాళ్ళు హాస్టల్లో ఉండొచ్చు, లేదా మీరు మీ అకామిడేషన్ ఏర్పాట్లు మీరు చేసుకోవచ్చు. బట్ ఎవరు వచ్చినా సరే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 తీసుకురావాలి, టెట్ మార్కుల లిస్టు, ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇవి కోచింగ్ మనకు వచ్చే ముందు తీసుకురావాల్సిన విషయాలు. సార్ అసలు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది? అందుకే మీకు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ని అరేంజ్ చేసాం. ఎప్పుడైనా సరే నువ్వు ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక మధ్యలో ఆగిపోతే కష్టం, అంతేనండి. ఒక స్పీడ్తో వెళ్తున్న బైక్ మధ్యలో ఆగిపోతే ఎంత ఇబ్బందో మంది కూడా అంతే. అందుకే లాంగ్ టర్మ్ బ్యాచ్కి రండి, మీ కళని సాకారం చేసుకుని ఉద్యోగంతో మీ స్వగ్రామానికి లేదా మీ ఇంటికి వెళ్ళండి అని ఆశిస్తూ 100% ఉద్యోగ సాధనలో ఎప్పుడూ కూడా మీ వెంట ఉంటామంటూ మీ అమ్మ నరేష్, అవనగడ్డ శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్.